అవసరమైనటువంటి పుస్తకాన్ని ఇవాళ గౌరీశంకర్ గారు అందించారు. అంటే ఏ టైంలో ఏ ట్రీట్మెంట్ చేయాలా, ఏ టైంలో ఎలాంటి మందులు ఇవ్వాలా అనేటటువంటిది పర్ఫెక్ట్గా డాక్టర్ ఎట్లా చేస్తాడో జూనియర్ గౌరీశంకర్ గారు ఈ సమయంలో పుస్తకం తీసుకురావడం అంత సమంజసంగా ఉంది. నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే తెలంగాణలో ప్రత్యేకంగా కనుక మనం చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో ఎవరు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది, ఎవరు ప్రయోజనాలు పొందినారు, ఏ కుటుంబాలు ప్రయోజనం పొందినాయి, వాళ్ళ బంధువర్గం ఎట్లా ప్రయోజనం పొందింది అనేది ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారు. దాని లోపల సరే వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆయన అభిప్రాయాల మేరకు కులగణన చేసి చక్కటి ఒక సామాజిక న్యాయం వైపు కనుక వెళ్ళినట్లయితే అది చాలా సంతోషకరమైన విషయమే. చేస్తారా చెయ్యరా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. అయితే సరే ఇందాక ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా బీసీలు అందరూ ఒకటి కావాలనేటువంటి విధంగా కొంతమంది అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని ఎదిరించి ఎవరు మాట్లాడలేరు కదా. ఇవాళ బీజేపీలో ఎవరైనా ఉంటే బీసీలు ఉంటే కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా? లేదా కాంగ్రెస్లో ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడగలుగుతారా? లేదా ఇవాళ బీఆర్ఎస్లో ఎవరైనా టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉంటే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ మాటలను ధిక్కరించి మాట్లాడగలుగుతారా? కాబట్టి ఏదో మేము ఆ పార్టీలో ఉండి ఆ నాయకత్వాల కింద ఉండి వాళ్ళ కొమ్ము వాస్తూ వాళ్ళ దగ్గర పదవులు అడుక్కుంటూ మేము వాళ్లకు పనులు చేసుకుంటూ మేము మళ్ళీ బీసీల గురించి మాట్లాడుతారడం అనేది మట్టుకు నా దృష్టిలో సమంజసం కాదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అంటే అవకాశం దొరుకుతున్న వాళ్ళని పోయి సీట్లు అడుక్కోవడం, పదవులు పొందడం, అక్కడ పదవి లేనప్పుడు వచ్చేసి బీసీ గురించి ఎస్సీ గురించి ఎస్టీ గురించి మాట్లాడుకోవడం, మరి ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుందన్నది ఆలోచించాలా. నిలబడితే ఖచ్చితంగా నిలబడండి, నిలబడితే ఖచ్చితంగా అవుతుందో ఒక బీసీ ఉద్యమం కోసం నిలబడతామని చెప్పేసి నిలబడండి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఖచ్చితంగా కనుక పనిచేస్తే వాళ్ళ వల్ల లాభం జరుగుతుంది. కానీ పోయి మోడీ దగ్గరికి పోయో అమిత్ షా దగ్గరికి పోయో బీజేపీ మీటింగ్ దగ్గరికి వెళ్ళో మళ్ళీ బీసీలకి చేయాలంటే అది బీసీలను మోసం చేయడమే తప్పించి మరొకటి కాదు. వాళ్ళు చేయదలుచుకోలేదు, వాళ్ళు చెయ్యరు. దాని గురించినటువంటి ఎలాంటి ఒక డౌట్ కానీ ఎలాంటి సందేహం కానీ లేదు. ఎందుకు ఇలా ఉంది అని అంటే ఒకటి ఇందాక ఇవాళ పాంచజన్యంలో జరిగినటువంటి వ్యాసం గురించి కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్న వాదన గురించి కానీ ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాలి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ కులగణన చేస్తే సమాజం చీలిపోతుంది, ఇలా ఇది విదేశీయుల కుట్ర, ఇలాంటి ఒక మాటలు మాట్లాడతారు. లేదా దేశ వ్యతిరేకమైంది, దేశభక్తికి భిన్నంగా ఉంటుంది అనే వాదన తీసుకొస్తున్నారు. అసలు సమాజంలో ముఖ్యంగా మన భారతదేశంలో మనుషుల్ని విభజించింది ఎవరు? కులాల పేరుతో విభజించింది ఎవరు? వర్ణాల పేరుతో విభజించింది ఎవరు? వివక్షత తీసుకొచ్చింది ఎవరు? అంటే మొట్టమొదటి సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణాల పేరుతో ఎవరైతే మనుధర్మాన్ని తీసుకొచ్చారో మనుధర్మాన్ని తీసుకొచ్చిన వాళ్ళే సమాజాన్ని చీలగొట్టారు. సమాజం చీలిపోవడానికి కారణం మనుధర్మం, మనువాదులు తప్పించి సామాన్య ప్రజలు కారు. ఆ విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దీనివల్ల ఏం జరిగింది భారతదేశంలో? ఎవరైనా యుద్ధం చేయాలా? క్షత్రియులు యుద్ధం చేయాలా? ఎవరు వేదాలు చదవాలా? బ్రాహ్మణులే వేదాలు చదవాలా, వేరే వాళ్ళు చదవడానికి వీల్లేదు. చదివితే నాలుక కొయ్యాల ఒక టైంలో, వింటే చెవిలో సీసం పోయాల. ఎవరైనా బ్రాహ్మణుడు పొరపాటున కనుక వేరే కులాల వాళ్ళకు శూద్రులు కనుక వేరని చెబితే ఆ బ్రాహ్మణుని వాళ్ళ కులం కింద వెలివేయాల. అసలు ఎటువంటి పరిస్థితి అంటే, నేను మనుధర్మశాస్త్రం మీద ఒక చిన్న పుస్తకం రాస్తున్నా. ఇప్పుడే మనోధర్మశాస్త్రం గురించి పుస్తకాలు తీసుకొచ్చా. ఎంతటి వివక్షత అంటే బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అనగారిన వర్గాన్ని అణచడానికి అంతటి వివక్షతలు. శూద్రుడు తప్పు చేస్తే సరసనగాగేటటువంటి ఒక
నూనెలో వేయడం, లేదా చేతులకు ఏతుందో కాల్చినటువంటి ఇనుపదాంతో ఇవాళ వాతలు పెట్టడం. అదే బ్రాహ్మణుడు కనుక సేమ్ నేరం కనుక చేస్తే, అయ్యా నువ్వు పెద్ద మనిషివి, వేదం తెలిసిన వాడివి, ఇలా చేయకూడదని మందలించాలట. శూద్రుడు రేపు చేస్తే అంగం తీసేయాలా, లేదా తల కోసేయాలా. బ్రాహ్మణుడు రేపు చేస్తే నువ్వు పెద్ద మనిషిని అలా చేయకూడదని చెప్పేసి ఊరు నుంచి బహిష్కరించాలా, ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు. ఇది శాస్త్రం. ఒకే నేరానికి శిక్ష ఏంటిది. ఆస్తి, శూద్రులు ఆస్తులు పెట్టుకోవడానికి వీలు లేదు. చూడండి, మీరు బలదర్శనం చదవండి. శూద్రుల దగ్గర ఆస్తి ఉంటే వేరే కులాల వాళ్ళు వచ్చి బలవంతాన కొట్టి ఆ ఆస్తులు తీసుకొని యజ్ఞ యాగాల కోసం ఖర్చు చేయొచ్చు అని మన వేదంలో ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నా. సో బీజేపీ నాయకులారా, మనువాదులారా, బ్రాహ్మణవాదులారా, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమాజాన్ని చీల్చింది మనువాదులు. ఈ సమాజంలో చీలిక తెచ్చింది మనువాదులు. ఈ సమాజంలో చీలిక తేవడం ఏం జరిగింది? యుద్ధాలు చేసేటప్పుడు బీసీలో వీరాది వీరుడైనా కూడా సైన్యాధికారి కాడు. బీసీలో ఆర్చరీలో ఎంత ముందున్నా కూడా అతనికి పదవులు ఇవ్వవు. కర్నూలు లాంటి వాడు పోటీ చేస్తా అంటే ఏమంటూ నీ ఎవరి కొడుకు అని అడిగారు. ఏకలవ్యుడు అర్జునంతో పోటీ పడుతుంటే నీది ఏ కులం అడిగాడు. కులం పేరు మీద వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా విద్యకు దూరం చేసి, ఆస్తికి దూరం చేసి, అన్నిటికీ దూరం చేసినటువంటి ఒక సమాజం లోపల మనం ఉన్నాం. గతం లోపల ఎప్పుడే ఫస్ట్ టైం భారతదేశం లోపల శూద్ర కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు దొరికిందంటే దట్ ఈజ్ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం వాళ్ళు చర్చిలు కట్టారా. అనేక కారణాలు, ఏ కారణమైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కోసం కావచ్చు, మిలిటరీ వాళ్ళ కోసం కావచ్చు, లేదా వాళ్ళ ఆఫీసులో ఉద్యోగాల కోసం కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో వంట చేయడం కోసమైనా కావచ్చు. కానీ ఇంగ్లీష్ నేర్పించింది లేదా చదువు నేర్పించింది శూద్ర కులాలకు ఫస్ట్ ఒక 400 ఏళ్ళ క్రితమే, కానీ అంతకుముందు కాదు. ఎక్కడ కూడా భారతదేశంలో గురుకులాలలో ఏ రోజు కూడా శూద్రులకు చదువు అనేది చెప్పడం జరగలేదు. దీనివల్ల ఏం జరిగిందనంటే వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా బీసీలైనటువంటి వాళ్ళు దోపిడికి గురారు. ఇదొకటి. ఇంకోటి, ఇది మేము చెప్తున్న సనాతన ధర్మమయ్యా, మేము చెప్పే చాలా సనాతన ధర్మం. అరే ఇది వేదాలకు వ్యతిరేకం, ఇది ఉపనిషత్తులకు వ్యతిరేకం, ఇది రియల్ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక వాదానికి ఇది వ్యతిరేకం. ఆధ్యాత్మికతలో కులాల్లో ఉండవు. ఆధ్యాత్మికతలో మన ఈశ్వర గారికి తెలుసు, ఆత్మకు కులం అనేది లేదు, ఆత్మజ్ఞానానికి కులం లేదు. ఎవరైనా అర్హులు? బ్రహ్మంగారు సాధించలేదా? కబీర్ సాధించలేదా? షిరిడి బాబా, సాయిబాబా సాధించలేదా? ఎంతమంది బీసీ కులాలకి వచ్చినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి పోయినారు. అట్లా చూసుకుంటే ఇంకా మూలాలకు కనుక పోతే ఇంకా పోతే, అరే వశిష్ఠుడు ఎవడు కొడుకు వశిష్ఠుడు? వశిష్ఠుడు భార్య ఎవరు? అరుంధతి. ఏ కులంది అరుంధతిది? వశిష్ఠుడు కొడుకు ఎవరు? చక్తముని. అతని భార్య ఎవరు? అదృశ్యంతి మాల. మరి వాళ్ళ గుట్టిన వాళ్ళు ఎవడు? పరాశరుడు. పరాశరుడు ఎవరు చేసుకున్నాడు? మత్స్యగంధి తోటి కంటే వ్యాసుడు పుట్టాడు. ఎవడయ్యా వ్యాసుడు? కులం ఏంటిది? వ్యాసుడు కులం ఏంటిది? వశిష్ఠుడు కులం ఏంటిది? అరే మేధావులల్లా, జ్ఞానులల్లా, తపస్సు చేసిన వాళ్ళల్లో బీసీ కులాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇవాళ రామాయణం రాసిన, భారతం రాసిన, మరొకటి రాసినా కూడా బీసీ కులాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, కానీ ఇంకా వేరే వాళ్ళు కారు. గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా యాదవుల కులంలో పెరిగినటువంటి వాడే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, వీళ్ళ జ్ఞానం లేదు, వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళకి బలం లేదు, వీరు పరిపాలన చేయలేదు. వీళ్ళకి ఒక్కొక్కడు అంటున్నాడు ఇక్కడ నాయకుడు, అరే బీసీలకు రాజ్యాధికారం చేయలేరు వాళ్ళు, ఇంపార్టెంట్ పోస్టులు చేయలేరు వాళ్ళు. ఎవర్రా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తున్నావు బీసీలకు రాజ్యాధికారం చేసే అధికారం లేదని. కాబట్టి అవుతుందో ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో కనుక చూస్తే అశోకుడు కావచ్చు, చంద్రగుప్తుడు కావచ్చు, సాహు మహారాజ్ కావచ్చు, బీసీల పరిపాలనలోనే ప్రజలకు సరైనటువంటి ఒక న్యాయం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏది ఏమైనా ఇప్పుడు ఆశిస్తున్నాం రాహుల్ గాంధీ గారు యొక్క
ఆధ్వర్యంలో లేదా రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం. కులగణన ఎందుకు చేయడం లేదు అంటే కులగణన చేస్తే బండారం బయటపడుతుందని చెప్పేసి కులగణన చేయడం. కులగణన చేస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుస్తుంది, ఎంతమంది ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ పోస్టులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? చీఫ్ సెక్రటరీలుగా ఎవరున్నారు? వీసీస్గా ఏ కులాలకు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? అంటే ఒక్క రాష్ట్రపతిని పెట్టగానే సరిపోయిందా? 90% పోస్టులన్నీ కూడా మీరు ఒక కులానికి ఇచ్చుకుంటూ వివక్షత చూపించుకుంటూ ఇవాళ దేశంలో మన అనువాదాన్ని ఏతుందో పెంచి పోషించడానికి విద్య లోపల కూడా ఒక సరైనటువంటి ఒక అవకాశవాదం లేకుండా చరిత్రను వక్రీకరించేటటువంటి విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే కుల గణన వ్యతిరేకం చేస్తున్నారో అది కేవలం మనువాదం, బ్రాహ్మణవాదాన్ని ఈ భారతదేశం లోపల ముందు పెట్టుకొని అదానీ అంబానీల ఆస్తులు పెంచి కార్పొరేట్ల దోపిడీకి కొనసాగించడం కోసం చేస్తున్న తప్పించి మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఒకటి ఇవాళ పత్రికలు కూడా చూస్తున్నాము. ఇంతకుముందు కూడా ఒక బీసీ మీటింగ్ జరిగింది వేరే దగ్గర. ఒక్క న్యూస్ రాదండి కొన్ని పేపర్లో. బీసీల సమావేశం జరిగిందనంటే ఎంత పక్షపాతం అంటే ఎడిటర్లకు, ఆ పత్రిక నిర్వహణలకు బీసీలకు సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా రాకుండా చేస్తున్నటువంటి ఒక పత్రికలు చూస్తూ ఉన్నాం ఇవాళ. అంటే కేవలం ఏతుందో కొంతమంది మీటింగ్ హాజరైతేనే అది పేపర్లో రావడం, మిగతా వాళ్ళ మీటింగ్లు పేపర్లో రాకపోవడం ఈ యొక్క మీ కుల వివక్షతను తెలియజేస్తుంది. కాబట్టి పత్రికలు కూడా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్లు కూడా అన్ని విషయాలు గమనించి న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.